గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ మెంటర్. సో, హెడ్డింగ్ చూసారు కదా! మార్కెట్ మెంటర్ ఏఐ ఇండికేటర్. ఒకసారి ఇండికేటర్ అనగానే అబ్బా! సార్ మళ్ళీ ఇండికేటర్ అని అనుకోకండి. నేను ఇది చాలా రీసెర్చ్ చేసి తీసిన ఇండికేటర్. నా నా మాట ఒక్కసారి నమ్మండి. ఈ ఇండికేటర్ నేనిప్పుడు బ్యాక్ టెస్ట్ చేసి మీకు చూపిస్తా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూపిస్తా. చూపిచ్చాక మీరొక కనీసం ఒక 10 మినిట్స్ చూడండి. మీకు దీని మీద కాన్ఫిడెన్స్ రాకపోతే నేను ట్రేడింగ్ మానేస్తాను. అండ్ నన్ను అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయండి. ఇంకేం మాటలు లేవు. ఓకే. ఎందుకింత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానో మీకు బ్యాక్ టెస్ట్ తర్వాత చెప్తాను. సో, ఇది ఆర్ఎస్ఐ లాగా లేకపోతే సూపర్ ట్రెండ్, బై, సెల్ అలా కాదు. ఓకే. చాలా వెరీ డిఫరెంట్ ఇండికేటర్. ఒకరోజు ట్రేడ్ దొరుకుతది. ఇంకో రోజు ట్రేడ్ కూడా దొరక్కపోవచ్చు. దొరికినప్పుడు మాత్రం సూపర్ ట్రేడ్ తీసుకోవచ్చనమాట. అయితే నేనెక్కువ ఇది బయింగ్‌కి గాదు. నేనేం జేస్తానంటే ఎక్కువగా పీకి చేసుకుంటాను. సరే ఏంటి సార్ బయింగ్ అంటే ఏమో అంటున్నారంటే, అంటే ఇప్పుడు నిఫ్టీ ఉంది గదా! పైకెళ్తే మీరేం తీసుకుంటారు? సి తీసుకుంటారు గదా! ఓకే. నేనసలు పైకి ట్రేడ్ జేయను. నేనెప్పుడు మార్కెట్ కింద పడతదని ఆలోచిస్తాను. పీఈ సైడ్. ఐయామ్ ఓన్లీ ఎక్కువ నేను నాకెప్పుడు ఎలా ఉంటదో తెలుసా? నేనెక్కువ పీఈ ట్రేడ్ జేస్తాను. నా ట్రేడ్స్ అన్నీ జూసుకోండి ఎక్కువ నేనసలు సీఈ ట్రేడ్ చాలా తక్కువ తీసుకుంటాను. మీరు గూడా ఎప్పుడైతే ఈ సీఈ ట్రేడ్ జేయడం మానేస్తారో మీ లైఫ్ చాలా బావుంటది. పెద్ద పెద్ద ట్రేడర్స్ రాకేష్ జుంజున్వాలా గారు అందరూ సెల్లింగ్ చేసి డబ్బులు సంపాదించారు. అంటే పీఈ కొనడం. మార్కెట్ ఎప్పుడు కింద పడుతుంది అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ 50లో స్టాక్స్ నిఫ్టీ ఎప్పుడు పడతది? మొన్న అదానీ వచ్చింది. అదానీ వచ్చిన అంటే ఒక 2 స్టాక్స్ మొత్తం ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఏ టైంలో అయినా ఎక్కడైనా కూడా స్టాక్‌లో నెగెటివ్ రావచ్చు. ఓకే. ఇది మనకి అడ్వాంటేజ్ అవుద్ది. అంటే మనకెప్పుడు కూడా పాజిటివ్ న్యూస్ చాలా తక్కువ వస్తది. ఎక్కువ నెగెటివ్ న్యూసే వస్తది కాబట్టి మనం ఎప్పుడు కూడా పీఈ సైడ్ ఉంటేనే మనకు బెటర్. సి సైడ్ రానియండి. ఆ రోజు మనం ట్రేడ్ చేయండి. ఈ ఒక్క టిప్ మీ లైఫ్‌ని మారుస్తది. చూడండి కొన్ని రోజులు సి బై చేయడం ఆపేసి మీ అనాలిసిస్ ప్రకారం పీని ఎక్కువ తీసుకుంటే మాత్రం మీకు లైఫ్‌లో చాలా ప్రాఫిటబుల్ ఉంటారు. సో, ఈ ఇండికేటర్ ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ మార్కెట్ కింద పడ్డప్పుడు సూపర్‌గా పనికొస్తది. ఆప్షన్ సెల్లింగ్‌లో సిని సెల్ చేయొచ్చు. నార్మల్ బయింగ్‌లో పీఈ మీరు బై చేయొచ్చు. సో, ఈ ఇండికేటర్స్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే మార్నింగ్ 9:30కి ముందు మీరు ట్రేడ్ చేయొద్దు. ఓకే. 9:30కి ముందు మీరు ట్రేడ్ చేయొద్దు. నో ట్రేడ్. ఈ ట్రేడ్ ఓన్లీ 9:30-2 పీఎం వరకే ఇది పనికొస్తది. ఓకే. 2 పీఎం తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. అంటే 9:30కి ట్రేడ్ తీసుకొని 2 పీఎంకి ఎంత ప్రాఫిట్ వస్తే అంత క్లోజ్ చేయండి. ఓకే. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాయింట్స్. ఇండికేటర్ తీసుకోవడం కాదు దానికి కొన్ని రూల్స్ పాటిస్తే అన్నీ వర్క్ అవుతాయి. ఓకే. 9:30-2 పీఎం వరకొస్తది. ఇంకొక రూల్ ఏంటి దీంట్లో? ఇంకొక బిగ్గెస్ట్ రూల్ ఏంటంటే, మీరు నిఫ్టీ ఎన్ని పాయింట్స్ గ్యారంటీ ఇస్తదో తెలుసా? నేను మినిమమ్ 25 పాయింట్స్ టు 50 పాయింట్స్ నేను గ్యారంటీ ఇస్తా. ఓకే. డామ్ ష్యూర్. 100% అంటే ఒక్క లాట్‌కి ఇప్పుడు 65 ఉంది గదా! ఒక 65 ఉంది గదా! 25 పాయింట్స్ ఇస్తే ఆల్మోస్ట్ ఒక్క లాట్‌కి మీకు రూ. 1,500 రావచ్చు. ఆల్మోస్ట్ 1,300-1,500 రావచ్చు. ఓకే. సో, ఇది ఈజీ నా ప్రామిస్ ఇది ఈజీగా ఇస్తాను. 25,000 పెడితే 1,500 వచ్చింది చాలా బెస్ట్ ప్రాఫిట్. ఓకే. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ చేస్తాం గదా! మనం నిఫ్టీని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేస్తాం గదా! 3 లాట్స్‌తో బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఓకే. 3 లాట్స్‌తో మనం బ్యాక్ టెస్ట్ ఎందుకంటే అందరి దగ్గర 5 లాట్స్ బడ్జెట్ ఉండదు కదా! ఓన్లీ మనం 3 లాట్స్‌తో బడ్జెట్ చేయొచ్చు. అంటే 3 ఇంటూ ఇప్పుడు మనకి 3 ఇంటూ 65 ఎంతయింది? 3 ఇంటూ 65 ఎంత ఉంది? 195 అయింది. అంతే కదా! 195 షేర్స్. సో, మనం రౌండ్ ఫిగర్ ఏం చేద్దామంటే ఒక 200 200కి ఏద్దాం. ఎందుకంటే బ్యాక్ టెస్టింగ్‌లో కౌంటింగ్ ఈజీ అవుద్ది కదా! ఒక 200 లాట్ సైజు 3 లాట్స్ తీసుకుందాం నిఫ్టీ అండ్ 200 పాయింట్స్‌కి మనము చేద్దాం. అంటే 3 లాట్స్‌కి మనం ఎంత ప్రాఫిట్ వస్తది ఏంటి అనేది మనం చూసుకుంటూ పోదాం. ఓకే. రైట్. సో, లెట్ అస్ లాంచ్ దిస్ ఇండికేటర్. ఇది జస్ట్ టైమ్ ఫ్రేమ్ వచ్చి మనం 5 మినిట్స్ వాడతాం. ఓకే. 5 మినిట్స్ వాడతాం. మనం టైమ్ ఫ్రేమ్ వచ్చి 5 మినిట్స్ వాడతాం. సో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాను కదా! ఇక్కడ రెడ్ లైన్ ఉంటుంది. మళ్ళీ చెప్తాను. అసలు ఎలా చేద్దాం ట్రేడ్ అంటే, ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ పైన, కింద 3 బార్స్ ఉన్నాయి. 1, 2, 3 ఓకే. ఇలా ఉంటుంది. 1, 2, 3 కండిషన్స్ ఏంటంటే, మనం ఈ మధ్యలో రెడ్ కలర్ బార్ ఉంది కదా! ఇది దాటితే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకే. స్టాప్ లాస్ ఏంటి తెలుసా? ఈ లైన్ వచ్చి ఇది క్రాస్ అయ్యేంత వరకు స్టాప్ లాస్. అంటే ఎగ్జాంపుల్ మనం మార్కెట్ ఇలా పడుతుంది. క్యాండిల్స్ మాత్రం పెరుగుతున్నాయి. కానీ ఇది దాటలేదు. ఇది మాత్రం ఇక్కడిక్కడే ఉంది. మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఇది దాటేంత వరకు మన స్టాప్ లాస్ లేదు. సింపుల్. ఈ లైన్ క్రాస్ అయితే ట్రేడ్ తీసుకోవడం.
స్టాప్ లాస్ ఈజ్ దిస్. ఈ లైన్ మళ్ళీ ఈ లైన్ ఇక్కడికి వెళ్ళే అంత వరకు మనకు స్టాప్ లాస్ ఉంటుంది. బట్ జనరల్గా వెళ్ళదు. నేను ఇచ్చే అక్యురసీ మాత్రం మీకు 90% అక్యురసీ ఇస్తాను. ఒకసారి బ్యాక్ టెస్ట్లో మీకు మొత్తం చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒకసారి హాయ్ అని కామెంట్ చేయండి. దానివల్ల నా ఛానల్ కూడా కొంచెం ముందుకెళ్తుంది. నేను చెప్తున్నాను ఈ వీడియో చూశాక సార్ ఇది వేస్ట్ అంటే అన్సబ్స్క్రైబ్ అవ్వండి. లైఫ్లో నేను ఇంకా ట్రేడింగ్ చేయడమే మానేస్తాను. అంత కాన్ఫిడెంట్గా ఉంటాను. కొంచెం ఒక టీ తాగే టైం, ఒక చిన్న సీరియల్, మూవీ, బిగ్ బాస్ చూసే టైం అన్నా ఈ వీడియోకి మీరు స్పెండ్ చేయండి. ఈ వీడియో స్పెండ్ చేశాక డెఫినెట్గా మీకు ట్రేడింగ్ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. చలో ఓకే. సో లెట్స్ సీ. ఇప్పుడు రైట్ స్టార్ట్. నేను చెప్పాను కదా, నేనైతే బయింగ్ సైడ్ వెళ్ళను. నేను సిఈ సైడ్, ఇది దాటితే సిఈ తీసుకోవచ్చు కానీ నేను సీయింగ్ సైడ్ వెళ్ళను. ఓకే. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ట్రేడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రేడ్ వచ్చింది కానీ టైమింగ్ ఎంత 2:40. నాకు సంబంధం లేదు. నేను ఓన్లీ 2 o'clock వరకే ట్రేడ్ చేస్తాను. మీకు క్లారిటీగా చెప్పాను కదా, 2 o'clock వరకే ట్రేడ్ చేస్తాను. 2 తర్వాత నేను ట్రేడ్ చేయను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రెడ్ లైన్ బ్రేక్ అయింది కదా ఇక్కడ. సో ఇక్కడ స్టాప్ లాస్ ఏంటి, ఇక్కడ స్టాప్ లాస్, ఇది ఇక్కడికి వచ్చే వరకు స్టాప్ లాస్, ఎక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. అండ్ టార్గెట్ మీకు చూపిస్తాను చూడండి, మీకు షాకింగ్ రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది ఓకే. ఇక్కడ షార్ట్ చేసి స్టాప్ లాస్ ఏం లేదు. ఎందుకంటే స్టాప్ లాస్ ఇక్కడ కాబట్టి మనం జస్ట్ ఒక ఊరికే దీన్ని హైలో పెట్టుకుంటున్నాము. అండ్ టార్గెట్ చూడండి. ఓకే సార్, ఇదంతా టార్గెట్ మనం చేయలేము కదా అంటే ఎగ్జాక్ట్లీ, కానీ మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఇక్కడ వరకు వచ్చింది ఆల్మోస్ట్. ఓకే, ఇక్కడ వరకు. సో ఎన్ని పాయింట్స్ ఇచ్చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, 29 అమౌంట్ ఇక్కడ ఎంత 295 పాయింట్స్ ఇచ్చింది ఆల్మోస్ట్ ఇక్కడ 25 నుంచి. సో 295 అంటే మీ ప్రాఫిట్ ఎంతమ్మా ఇక్కడ, 295 ఇంటూ 200 ఎంత అవుతుంది, 295 ఇంటూ 200 ఆల్మోస్ట్ మనకి. ఒక్క సెకండ్ ఆగండి, నేను మొబైల్ ఛార్జింగ్ పెడుతున్నా, ఒక్క సెకండ్. సో ఇక్కడ అంటే నేను ఏమన్నా అంటే ఇందాక 200 అని తీసుకున్నాం కదా, 3 లాట్స్కి క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. నిఫ్టీ 3 లాట్స్ ఎంత అవుతుంది, ఓకే 3 లాట్స్కి ఆల్మోస్ట్ 200 అవుతుంది. అంటే 195 అంటే 5 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్న రౌండ్ ఫిగర్ గురించి, దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత అవుతుంది మీకు, 3 లాట్స్కి 295 పాయింట్స్ ఎంత అవుతుంది మీకు, అప్రాక్సిమేట్ 59,000 ప్రాఫిట్ ఇక్కడ. ఓకే, 59,000 రూపీస్ ప్రాఫిట్. ఓకే, విత్ 3 లాట్స్. ఓకే, నేను మొత్తం బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను, వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇక్కడ ఇది అయిపోయిందా, నెక్స్ట్ ఇది మనం చెప్పాను కదా, ఇది చెయ్యం ఎందుకంటే 2:30 తర్వాత ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది ఎంత, 155. చలో 155 అంటే ప్రాబ్లం లేదు. సో 155కి నేను ట్రేడ్లో ఎంటర్ అయ్యాను. చెప్పాను కదా, ఫస్ట్ టార్గెట్ 25 పాయింట్స్, దాని తర్వాత మీరు ట్రైల్ చేసుకుంటూ వచ్చేయాలి. ఒకసారి 25 పాయింట్స్ వచ్చాయంటే మీరు వెళ్ళిపోండి మార్కెట్లో, మెల్లిమెల్లిగా ట్రైల్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ షార్ట్ పొజిషన్స్లో ఇదే కదా, ఇది ఇగోండి ఇక్కడ ట్రేడ్. ఓకే, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇక్కడ మనకి, స్టాప్ లాస్ ఊరికే పెడుతున్నా, 75 పాయింట్స్ వచ్చాయి. అవునా, టార్గెట్ ఇక్కడ చూడండి 75 పాయింట్స్ వచ్చాయి. సో 75 ఇంటూ ఎంత మళ్ళీ మనకి 300 పాయింట్స్, అంతే కదా. 75 ఇంటూ 300 పాయింట్స్, సారీ 75 200 పాయింట్స్, 3 లాట్స్ కదా, 15,000 రూపీస్ ఇక్కడ. అవునా, 15,000 రూపీస్. మీరు ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను మొత్తం ప్రాఫిట్ చూపిస్తున్నాను. నేను మీరు 25 పాయింట్స్ రాగానే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి 3 లాట్స్కి 15,000 నీట్గా మీకు చూపిస్తున్నా. ఓకే, 3 లాట్స్కి 15,000 రూపీస్ ఇక్కడ. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇగోండి, ఇక్కడ నేను వచ్చిందని చెప్పి నా రూల్ బ్రేక్ చేయను. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ టైం ఎంత అవుతుంది, 9:15కి. 9:15కి బ్రేక్ అయింది, బట్ నేను చేయను ఎందుకంటే 9:30 తర్వాత చూడండి ట్రేడ్ ఎంత, 9:30 తర్వాత మీకు ఎంటర్ అవ్వండి. ఇక్కడ 9:30 తర్వాత కిందనే ఉంది కదా, ఎంటర్ అవ్వండి. సో ఎంటర్ అయ్యాక మీకు మళ్ళీ షార్ట్ పొజిషన్ ఇక్కడ 9:30కి ఎగ్జాక్ట్ కిందనే ఉంది కదా, 9:30 కూడా ఎంటర్ అవ్వండి, కింద ఉన్న ప్రాబ్లం లేదు. ఓకే, 9:30కి ఇక్కడ ఎంటర్ అయ్యారు. స్టాప్ లాస్ జస్ట్ ఇక్కడ పెట్టుకుందాం. అండ్ టార్గెట్ చూడండి, ఓకే మీరు 25 పాయింట్స్ రాగానే మీరు వెళ్ళిపోండి. ఓకే, బట్ నేను టార్గెట్ చూపిస్తున్నాను ఇక్కడ వరకు వచ్చి. ఓకే, ఎన్ని పాయింట్స్ ఇక్కడ, 189 పాయింట్స్. ఓకే, 189 పాయింట్స్. ఓకే, సో 189 ఇంటూ
200 3 లాట్స్ ఎంత 37,800 అంటే మొత్తం ప్రాఫిట్ మీరు ట్రైల్ చేస్తే చెప్తున్నా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే సో ఓకే 37,800 విత్ 3 లాట్స్. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఓకే ఈ పైకి వెళ్తే నేను ఈ గీత దాడితే కూడా నేను ట్రేడ్ తీసుకుంటాను, కానీ ఎక్కువ బయింగ్ సైడ్ ఉండాలి మీకు చెప్పాను కదా. ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ ఇది నేను అబద్ధాలు ఆడట్లేదు, నేను ఎవరిని ఇది ఫేక్ స్క్రీన్ క్రియేట్ చేయట్లేదు, మీరు రిఫ్రెష్ చేసి చూసుకోండి, ఒక్కొక్కటి డేట్తో సహా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ చూడండి ఇంత బ్యాక్ టెస్ట్ చేసి మీకు ఎవరు చూపించడం ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ షార్ట్ పొజిషన్ ఇవ్వండి ఇక్కడే కదా, దీని ముందు లైన్ ఇక్కడ జస్ట్ ఊరికి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ ఏంటి చెప్పాను కదా, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దాటాలి పైకి, అప్పుడు స్టాప్ లాస్. సో ఇక్కడ చూడండి వండర్ఫుల్, అంటే మీకు ఒక్క ట్రేడ్ చాలమా, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇక్కడ వరకు కూడా వేసుకోండి, నేను జస్ట్ ఇక్కడ వరకే వేసుకుంటా. ఓకే ఇక్కడ వరకు వేసుకోండి ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఎన్ని పాయింట్స్ ఇక్కడ 376 పాయింట్స్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తే 376 పాయింట్స్. ఓకే సో 376 ఇంటూ 200 3 లాట్స్కి ఎంత 75,000 ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ. ఓకే సో 75,000 పాయింట్స్ 3 లాట్స్కి. ఓకే 75,000 రూపీస్ అంటే మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఈచ్ క్యాల్కులేట్ 25 పాయింట్స్కి మీరు రాగానే ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే చాలామంది ఏం చేస్తారంటే ఒక 10 లాట్స్ తీసుకుంటారు, 25 పాయింట్స్ రాగానే ఒక 5 లాట్స్ బుక్ చేస్తారు, ఆ 5 లాట్స్ని ట్రైల్ చేసుకుంటా వచ్చేస్తారు అనమాట. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టాప్ లాసెస్ ఉంటాయి, కానీ వెరీ రేర్, టైమింగ్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇక్కడ 1240 అవుతుందా, సో 1240 వచ్చాక మీరు 25 పాయింట్స్ ఎందుకు పనికొస్తుందో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే సో షార్ట్ పొజిషన్ ఇక్కడ ఇగోండి ఈ క్యాండిల్ దగ్గర జస్ట్ స్టాప్ లాస్ అంటే ఇది పైకి వెళ్ళాలి కదా, ఇది స్టాప్ లాస్. సో 25 పాయింట్స్ ఇక్కడ వచ్చేసాయి, ఎగ్జాక్ట్లీ 50 పాయింట్స్ వచ్చేసి చూడండి. ఓకే ఇక్కడ తీసుకున్నారు కదా, ఇక్కడ నుంచి మరి ఇప్పుడు ఇక్కడ నుంచి వేసుకున్నా కూడా మనకి 45 పాయింట్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ 45 ఇంటూ 200 ఎంత అవుతుంది, 45 ఇంటూ 9,000 రూపీస్ అవుతుంది. ఓకే సో ఇక్కడ మనకి 9,000 రూపీస్ వచ్చింది. అందుకే నేను 25 గ్యారంటీ ఎందుకు ఇస్తున్నా అంటే 25 పక్కా వస్తుంది నాకు తెలుసు. మీరు 10 లాట్ తీసుకోండి ప్రాబ్లం లేదు. ఓకే 25,000 ఓకే 9,000 ప్రాఫిట్ సేవ్. నెక్స్ట్ కిందికి వస్తుంది రైట్, దొరికితే ఎంత బ్యూటిఫుల్ ట్రేడ్ దొరుకుతుంది చూడండి, ఇంత ఓపిక ఎవరికి ఉండదు మా. ఇగో ఇక్కడ ట్రేడ్ కదా తీసుకోండి, ఇక్కడ క్యాండిల్స్ పైకి వెళ్తే టెన్షన్ పడొద్దు, నా స్టాప్ లాస్ ఏంటి ఇది దాటాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ మన ట్రేడ్ ఒక్క స్టాప్ లాస్ అన్న ఇప్పటికి హిట్ అయిందా లేదు, పెద్ద ట్రేడ్ ఇంకా ఆప్షన్ సెల్లింగ్లో ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకుందాం పోనీ, అండ్ స్టాప్ లాస్ ఊరికే పైన పెడదాం, అండ్ కింద చూడండి వండర్ఫుల్ ట్రేడ్స్. ఓకే ఈ రోజంతా నేనేం చెప్పా 2 o'clock ఆపేసేయండి అని చెప్పాను కదా, 2 o'clock వరకు కూడా అవసరం లేదు, పోనీ ఇక్కడ వరకే తీసుకుందాం. ఓకే ఎంత అప్రాక్సిమేట్లీ మనకు ఒక 200 పాయింట్స్ వచ్చింది, అంటే యావరేజ్గా 200 పాయింట్స్ తీసుకుందాం. ఇక్కడ ఎంత ప్రాఫిట్ మనకి, ఓకే 200 పాయింట్స్ ఇక్కడ 200 ఇంటూ 200 ఎంత మనకి 40,000 ప్రాఫిట్. ఇక్కడ ఏ స్ట్రాటజీ, ఇన్ని లక్షల మంది మీకు సెమినార్లు ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, ఇండికేటర్స్ ఇస్తున్నారు, టెలిగ్రామ్ ఛానల్స్, ఆ ఛానల్స్, ఈ ఛానల్స్, ఎవరు ఇంతకంటే మీకు ఇంకేం కావాలమ్మా, వాట్ యు నీడ్, యు జస్ట్ టెల్ మీ వాట్ యు నీడ్. ఓకే ఇంకా ఇంతకంటే మీకు ఏం కావాలి. ఓకే ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తున్నా మీకు, ఇదే కదా. ఇక్కడ కూడా చూడండి, ఇదిగోండి ఇక్కడ మనం ట్రేడ్ చేస్తామా ఆ 12.5 అయింది. ఓకే ఇక్కడ కూడా మీకు 12.5 అయింది, అది ఇక్కడ చూడండి షార్ట్ పొజిషన్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం కదా, ఇదిగోండి ఇక్కడ ఇది ఏరియాలో. ఓకే స్టాప్ లాస్ ఇక్కడ ఓకే పెట్టుకోండి, అండ్ టార్గెట్ చూడండి. ఓకే మీకు నేను ప్రామిస్ ఇచ్చాను, ఏం ప్రామిస్ ఇచ్చాను, 25 పాయింట్స్ ఇచ్చాను కదా, అయినా స్టాప్ లాస్ హిట్ కాలేదు చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ దాటలేదు. ఓకే ఇక్కడ మీకు ఎంత వచ్చింది, ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు 32 పాయింట్స్ వచ్చేసింది, అండ్ డే ఎండ్ అయిపోయింది చెప్ప 2 o'clock వరకు మీ ప్రాఫిట్ ఎంత ఉంటే అంత ఎండ్ చేసేయండి, అప్పటి వరకు మీకు 32 పాయింట్స్ ఉంది.
సో 32 పాయింట్స్ అంటే ఓకే. సో ఓకే. ఇక్కడ చూడండి 32 పాయింట్స్. 32 పాయింట్స్ అంటే ఎంత? 6,000 రూపీస్. నేను 25 ఇచ్చాను. 25కి మీరు ఎగ్జిట్ అవ్వండి 3 లాట్స్‌తో ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో ఇలా మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తానమ్మా. ఇంత బ్యాక్ టెస్ట్ నేను సార్ ఇట్లా పైకెళ్తే కూడా తీసుకోవచ్చు కదా సార్. తీసుకోండి. నేను ఎక్కువ సెల్లింగ్ ఇప్పుడు చూడండి. ఇక్కడ మార్కెట్ ఇక్కడ పైకెళ్ళింది కదా! ఇక్కడ గ్యాప్ అప్ అయింది. అంటే 9:30 తర్వాత అనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఎక్కువ మార్నింగ్ ట్రేడ్స్ వస్తాయి. ఇవి ఇట్లా ఇట్లా పైకెళ్ళిపోతాయి. కానీ నేను ఎక్కువ బయింగ్ చేయను. నేను సెల్లింగ్ సైడే పీఈ సైడే ఉంటాను. చూపిస్తాను. ఓకే. ఆల్మోస్ట్ మనకిప్పుడు నేను 10 డేస్ బ్యాక్ టెస్ట్ చేసి చూపిచ్చాను. అండ్ ఇక్కడ చూద్దాం వండర్‌ఫుల్ ట్రేడ్. ఇదిగోండి. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు 1:00 బ్రేక్ డౌన్ అయింది. అండ్ లాంగ్. ఇంత ఓపికతో ఫస్ట్ మీకు ఎవడు బ్యాక్ టెస్ట్ చేసి చూపియడు. ఓకే. ఇదిగోండి ఇక్కడే ట్రేడ్ ఇక్కడే అయింది. సరే ఇక్కడ తీసుకుంటాను. సో చూడండి వండర్‌ఫుల్ మా. ఓకే. ఇదంతా మీరు ఎంత కావాల్సి అంత తీసుకోండి. ఓకే. ఇక్కడ వరకే క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎక్కువ వద్దు. ఒక 200 పాయింట్స్ వరకే క్యాలిక్యులేట్ చేసుకుందాం. సరేనా? సో 200 పాయింట్స్ ఇక్కడ మళ్ళీ సేమ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకిక్కడ? సేమ్ 200 ఇంటూ 200 ఎంత? 40,000 ప్రాఫిట్ మళ్ళీ. ఇక్కడ 40,000 ప్రాఫిట్. ఓకే. సో ఇలా ఎంత అంటే అంత ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ 10:00 వచ్చింది. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ 10:00 వచ్చేసింది. ఇక్కడ 10:00కి 9:55కి కిందకి వచ్చేసింది. ఎన్ని పాయింట్స్ ఇచ్చేసింది? అండ్ ఇక్కడ మార్కెట్ చూడండి పైకి వెళ్ళింది. కానీ నాకు స్టాప్ లాస్ ఎక్కడ హిట్ కాలేదు. సో 25 పాయింట్స్ వచ్చే వరకు ఉండండి. పానిక్ అవ్వద్దు. ఇదే మీకు ఇండికేటర్ పానిక్లెస్ ట్రేడింగ్ చూపిస్తాను మీకు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఎంత 60 పాయింట్స్ వచ్చినాయి చాలు. బట్ పోనీ ఈ మార్కెట్ పైకి వెళ్ళిన సార్ ఇంకా నాకు ట్రేడింగ్ కావాలంటే స్టాప్ లాస్ అయితే ఎక్కడ హిట్ అవ్వలేదు కదా! ఇంకా చూడండి కిందకి వచ్చేసింది. సో క్యాండిల్స్ పైకి వెళ్ళినా కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఈ లైన్ ఎప్పుడు దాటితే అప్పుడు. సో 60 ఇంటూ 200 ఎంత అవుతుంది? ఓకే. 12,000 ప్రాఫిట్. ఇక్కడ 60,000. ఓకే. ఇక్కడ మీకు 12,000 ప్రాఫిట్. ఓకే. వండర్‌ఫుల్. ఇంతకంటే మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఒక ఇండికేటర్ దగ్గర నుంచి? అండ్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఎంత అవుతుంది? టైం 10:55 అయింది. సో 10:55కి నేను ట్రేడ్ తీసుకుంటాను. 25 పాయింట్స్ అని చెప్పాను కదా! నేను భయపడొద్దు. మీరు భయపడితే ఇంకంతే. ఓకే. ఇక్కడ ఇది నా ట్రేడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? మనకి 34 పాయింట్స్ వచ్చాయి. 34 పాయింట్స్ అంటే ఇన్ ద మనీ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా నిఫ్టీ 26,000 నడుస్తుంది. ఒక 26,000 పీ తీసుకోకండి. ఒక 100 పాయింట్స్ వచ్చి తీసుకోండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 30 పాయింట్స్ దీంట్లో వస్తే మీకు దాంట్లో 25 పాయింట్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ 30 పాయింట్స్ అంటే 30 ఇంటూ మనకి ఎంత? 30 ఇంటూ 20 ఇక్కడ 6,000 మళ్ళీ ఇక్కడ 6,000. ఓకే. ఎవరెవరో ప్రీమియం గ్రూప్స్ ఫాలో అయ్యి దాన్ని చెడగొట్టుకునే బదులు ఇక్కడ మీకు ఒక కాన్ఫిడెన్స్ ఎవరైనా ట్రేడ్ ఇస్తే కూడా ఇది కరెక్టా కాదా అని కూడా మీకు తెలిసిపోద్ది. ఓకే. ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చా సార్ అంటే తీసుకోండి. కానీ నేను ప్రామిస్ ఇవ్వలేను. పీ అయితే పక్కా ప్రామిస్ ఇస్తాను. అండ్ దీని ముందు ఇక్కడ చూడండి ఇది ఎన్ని గంటలకు వచ్చింది? 2:40కి. మనకొద్దు 2:40కి ట్రేడ్ నేను చేయను. 2:00 నేను స్టిక్ అయి ఉంటాను. నా వర్డ్స్ మీద నేను స్టిక్ అయి ఉంటాను. ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సార్ ఇంత హోల్డ్ చేయాలా సార్ అంటే హోల్డ్ చేయాలి. అందుకే ఇంత మనీ తీసుకోమంటున్నా. అది కూడా నెక్స్ట్ మంత్ చేయండి. ఇదే మంత్ తీసుకోవద్దు. ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీకు మంచి విషయం చూపిస్తా. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ట్రేడ్ బ్రేక్ అయింది ఆల్మోస్ట్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 34 పాయింట్స్ వచ్చేసి 40 పాయింట్స్ వచ్చేసింది. కానీ దాని తర్వాత కూడా మీరు ఉండాలనుకుంటే చూడండి ఇది దాటిందా? దాటలేదు. కానీ తర్వాత మార్కెట్ మొత్తం కింద పడింది. సో ఇది ఈ బ్లాక్ లైన్ టచ్ అయ్యేంత వరకు మీరు ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ 40 పాయింట్స్ వచ్చేసింది. సో ఇక్కడ మీకు 40 పాయింట్స్ అంటే 40 ఇంటూ 200 ఎంత అవుతుంది? 8,000 ప్రాఫిట్. ఒక్క స్టాప్ లాస్ అయినా ఇప్పటివరకు అయిందా? ఒక్క స్టాప్ లాస్. ఓకే. ఇంతకంటే నేను ఏం చూపియాలి మీకు? ఓకే. ఈ పైకి వెళ్తే ఇది షార్ట్ అయితే తీసుకోండి. నేను తీసుకోదంటలేదు. బట్ నేను ఎక్కువ తీసుకోను అనమాట. ఓకే. ఇక్కడ బ్రేక్ అయింది. టైం ఎంత? 2:45. నేను 2:45కి ట్రేడ్ తీసుకోను.
ఓకే. నేను స్టిక్ అయి ఉంటాను. ఒక మాటకి స్టిక్ అయి ఉంటాను ఇక్కడ. పైకి బ్రేక్ అయింది. సీఈ గూడా పైకెళ్తుంది. సూపర్‌గా సీఈ గూడా వర్క్ అవుతది. కానీ నేను ఎక్కువ సీఈ తీసుకోననమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ బ్రేక్ అయింది. 9:30 తర్వాత ఎగ్జాక్ట్ 9:30 తర్వాత బ్రేక్ అయింది. సో, మళ్ళీ ఇక్కడ నాకు ఇక్కడ ప్రాఫిట్ అనేది వచ్చేసింది. సూపర్ ప్రాఫిట్ వచ్చేసింది ఇక్కడ మళ్ళీ. సో, ఇంత బ్యాక్ టెస్ట్ నేను ఎందుకు చేసి చూపిస్తున్నా అంటే మీకు ఒక నమ్మకం. నేను ఇదే దానిపైన ట్రేడింగ్ మీ దానికొస్తాను చూడండి. ఇక్కడ 50 పాయింట్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా మీరు గ్రీడ్ ఉండద్దు. ఆ 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ ఎళ్ళండి. ఓకే. 25 పాయింట్సే నేను ఇచ్చే గ్యారంటీ. అది కూడా ఎవ్వడివ్వడు మార్కెట్‌లో. 25 పాయింట్స్ ఎవడిస్తాడన్నమాట గ్యారంటీ చెప్పండి? ఎవ్వడివ్వడు 25 పాయింట్స్ గ్యారంటీ ఎవ్వడివ్వడు. ఓకే. మీరప్పుడు 10 లాట్లు తీసుకోండి సరిపోతది. గ్యారంటీడ్ ఉన్న తర్వాత ఎంత తీసుకుంటే ఏంది? ఓకే. సో, ఇక్కడ 40 పాయింట్స్ వచ్చాయి. సో, 40 పాయింట్స్ అంటే ఎంత? మళ్ళీ 8,000 రూపీస్. ఓకే. 8,000 రూపీస్. రైట్. సో, ఇలా అన్ని ఇప్పుడు ఇక్కడ పైకి సీఈ బ్రేక్ అయితే చూడండి పైకెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి కిందికి బ్రేక్ అయింది. టైం 150 అవుతుంది. ఓకే. టైం 150 అవుతుంది. ఇక్కడ బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ కూడా మీకు చూడండి ప్రాఫిట్ 523 నుంచి ఆల్మోస్ట్ మీకు ఇక్కడ కూడా రాలేదనుకోకండి. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది బ్రేక్ అయింది కదా! నేనేమన్నా అంటే ఇలా పైకెళ్ళి ఎంటనే కిందికి బ్రేక్ అవ్వడం కొంచెం అవాయిడ్ చేయండి. అది ఎక్స్‌పీరియన్స్ బట్టి వస్తది. ఇలా వెంటనే పైకెళ్ళి వెంటనే కింద ట్రేడ్స్ వచ్చి ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే మనకెప్పుడు మార్కెట్ పైనుంచి పడాలి. ఇలా పైన ఇలా. ఇలా పడితే మనకి ప్రాఫిట్ ఉంటది. ఇక్కడే వచ్చి ఇక్కడే పడే స్టాక్స్‌ని కొంచెం అవాయిడ్ చేయండి. ఒకవేళ బై మిస్టేక్ మీరు జంప్ అయినా మీరు ప్రాఫిట్‌లోనే ఉంటారు. లాస్ అయితే ఉండదు చూడండి. ఒకవేళ జంప్ అయినా కూడా మీరు 60 ప్రాఫిట్‌లోనే ఉంటారు. సో, ఇలా చేసుకుంటూ పోతే నేను ఒక 10 రోజులు గూడా గాదు. ఒక 15 రోజులు చేస్తా ప్రాబ్లమ్ లేదు చూడండి. మీకు జస్ట్ కన్ఫర్మేషన్ 925 ఓకే. తీసుకో 925 ఓకే. పెద్ద పెద్ద ర్యాలీ స్టాప్ లాస్ చూడండి. ఇక్కడ క్యాండిల్స్ పైకెళ్ళినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్టాప్ లాస్ ఏంటి బ్లాక్ లైన్ అనేది టచ్ కావాలి. ఇంకా నేను చేసుకుంటూ పోతే అన్‌లిమిటెడ్‌గా చేసుకుంటూ పోతా. హోప్ మీ అందరికీ ఇండికేటర్ అంటూ అర్థమైంది. ఓకే. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ గిడ్ అన్నిట్లో సూపర్ పనిచేస్తుంది. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఒకసారి 10 సార్లు చూడండి తప్పేం లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు పోయేదేం లేదు. తప్పేం లేదు. సో, డెఫినిట్‌గా ఇది కంప్లీట్‌గా గేమ్ చేంజింగ్ నేను చెప్తున్నాను గదా! ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఈ ఇండికేటర్ నేను లైవ్‌లో తీసుకొచ్చి చూపిస్తాను. ఒక 2, 3 డేస్ అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇంకా ఇండికేటర్ గురించి ఇన్ఫర్మేషన్ కావస్తే దీనికి నాకు వాట్సాప్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే. అండ్ నేను ప్రీమియం గ్రూప్స్ డీటెయిల్స్ గాని, ఇండికేటర్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. థాంక్ యూ సో మచ్ మా. బై.